వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛాజీవి. ప్రత్యేక విమానంలో బుధవారం స్వదేశం ఆస్ట్రేలియా చేరుకున్న ఆయన విమానాశ్రయంలో భార్యని, తండ్రిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంతో ఉత్సాహంగా తనను పలకరిస్తున్న మీడియాకు చేతులూపారు. 14 ఏళ్ల సుదీర్ఘ వివాదం నుంచి తనను బయటపడేసి సొంతింటికి చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించినందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్కు ఫోన్ చేసి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. కాస్తంత విశ్రాంతి తీసుకున్నాక త్వరలోనే అసాంజే మీడియా ముందుకొస్తారు అని కుటుంబీకులు హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి న్యాయ పోరాటం చేస్తూ ఒక దశలో ప్రాణభయంతో వణికిపోయిన ఆయన చివరికిలా ఒక ఒప్పందానికి వచ్చి నిర్దోషిగా బయటపడిన క్రమం, అది అమలు జరిగిన వేగం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. నేరాంగీకారానికి అమెరికా ప్రభుత్వంతో ఓ అంగీకారానికి రాగానే ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. బ్రిటన్లోని హై సెక్యూరిటీ జైలు నుంచి అసాంజే బయటకొచ్చారు. ఒక ప్రైవేటు విమానంలో పశ్చిమ పసిఫిక్లోని ఉత్తర మారియానా ద్వీపం చేరుకుని అక్కడి అమెరికా కోర్టులో తప్పు ఒప్పుకున్నారు. నేరుగా అమెరికాలో అడుగుపెట్టి అక్కడి కోర్టులో ఆ పని చేయాల్సిన బాధ లేకుండా ఆస్ట్రేలియాకు అత్యంత సమీపంలో ఉన్న ఓ అమెరికన్ ద్వీపాన్ని ఎంచుకున్నారన్నమాట. అసాంజే తన నేరాన్ని అంగీకరిస్తారు. అందుకు బదులుగా అమెరికా ప్రభుత్వం ఆయనకు విముక్తి ప్రసాదిస్తుంది అన్న సమాచారం అందరికీ ముందే తెలిసినప్పటికీ న్యాయస్థానంలో అసాంజే ఏ మాటలతో ఆ పని పూర్తి చేస్తారన్న ఉత్సుకత మాత్రం కాస్తంత మిగలకపోలేదు. గూఢచర్యం, చట్టానికి విరుద్ధంగా దేశ భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించటం, వ్యాప్తి చేయటం తప్పేనని ఒప్పుకుంటే కథ సుఖాంతమవుతుంది గనుక ఆయన ఆ పని సవ్యంగా పూర్తి చేశారు. క్షేమంగా బయటపడ్డారు. అసాంజేని అమెరికాకు అప్పగించండంటూ బ్రిటన్ దిగువ కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మీద మరో 2 వారాల్లో ఆయన ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకోవాల్సి ఉండగా ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా ఆయన మీద పెట్టిన కేసుల లెక్క ప్రకారం 175 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. కానీ అధికారంలో బైడెన్ ప్రభుత్వం ఉండడం, ఈ ఏడాది చివర్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగబోతూ ఉండడంతో వాతావరణం కలిసొచ్చింది. దేశీయంగానూ అంతర్జాతీయంగానూ వస్తున్న ఒత్తిడికి బైడెన్ లొంగుతున్న విషయం ఫిబ్రవరిలోనే అర్థమైంది. అసాంజే మీద కేసులు ఉపసంహరించుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం విజ్ఞప్తి చేయటం, సానుకూలంగా పరిశీలిస్తానని బైడెన్ హామీ ఇవ్వడంతో ఈ నేరాంగీకార ఒప్పందం ద్వారా బయటపడిపోవడానికి అసాంజేకు వీలు కలిగింది. 3 గంటల విచారణలో ఆయన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఇత్యాది ప్రస్తావనలతో తనను తాను సమర్థించుకుంటూ కొన్ని వ్యాఖ్యలు, విశ్లేషణలు చేశారు. ఒక జర్నలిస్టుగా రహస్య పత్రాలు సేకరించి ప్రజలకు తెలియచేసే హక్కును కూడా గుర్తు చేశారు. అయినా అంతిమంగా న్యాయమూర్తికి కావలసిన 4 మాటలు అన్నందుకు అసాంజే మీద విమర్శలు రావచ్చు. అమెరికా రక్షణ వ్యూహాలను, రహస్యాలను, యుద్ధ నేరాలను, కుట్రలను, విదేశీ ప్రముఖుల రహస్య హత్యలను ప్రపంచానికి బహిరంగపరిచి హీరోలాగా వెలుగుతున్నవాడు, ఎందరికో స్ఫూర్తినిచ్చినవాడు ఇలా అడ్డుతోవలో బయటకు రావడం చాలా మంది మెచ్చకపోవచ్చు కూడా. కానీ అన్ని హక్కులకు, స్వేచ్ఛలకు నిలయమని చెప్పుకునే అమెరికా, దాని మిత్ర దేశాలు అసాంజేను తీవ్రంగా వేధించాయి. చివరకు అత్యాచారం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడలేదు. హిలరీ క్లింటన్ ఈమెయిల్స్ వ్యవహారాన్ని వికీలీక్స్ బయటపెట్టడంతో రాజకీయంగా ఆ వ్యవహారాన్ని వాడుకుని గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలమంతా అసాంజే వెంటపడ్డారు. భవిష్యత్తులో పాత్రికేయులు, ప్రజావేగులెవరూ ఇటువంటి సాహసాలకు పూనుకోకుండా భయోత్పాతంలో ముంచాలన్నది లక్ష్యం. ప్రభుత్వాలు దేశ రహస్యాలు అని వేటినంటాయో తమ అకృత్యాలు ప్రజలకు తెలియనివ్వకుండా ఎలా దాస్తాయో వికీలీక్స్ బయటపెట్టింది. అందుకు శిక్షగా 14 ఏళ్లు కోల్పోయిన అసాంజే ఇప్పుడు స్వేచ్ఛాజీవి అయినందుకు సంతోషించాలి.